గాజువాక పెదగంట్యాల మండలం శ్రీ 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 గౌరీ పరమేశ్వరుల ఆలయ విగ్రహ కలశ ప్రతిష్ఠ మహోత్సవం 75వ వార్డు దుర్గవాణిపాలెం. ఈ కార్యక్రమంలో విగ్రహాలు ఊరేగింపు, విగ్రహాలు కలశ ప్రతిష్ఠ, హోమాలు, పంచామృత అభిషేకాలు, పూజలు, భజనల మధ్య అంగరంగ వైభవంగా భక్తులతో అంబరాన్ని అంటిన సంబరాలు. అనంతరం అన్న సంతర్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా జరగటానికి కారకులు ముఖ్యంగా ఆలయ ధర్మకర్త గంట్యాడ గురుమూర్తి, ముఖ్య అతిథులుగా 70వ వార్డు కార్పొరేటర్ ఊరుకోటి చందు, పెంటకుట శంకర్రావు, ములకలపల్లి పెంటయ్య, 75వ వార్డు టీడీపీ జనరల్ సెక్రటరీ పెద్దపూడి రాము, తిప్పల నితీష్ రెడ్డి మరియు గ్రామ కమిటీ, కోర్ కమిటీ, గుడి నిర్మాణ కమిటీ మొదలగు వారు పాల్గొన్నారు. నమస్కారం అండి. ఈరోజు చాలా శుభదినం. ఎందుకంటే పెదగంట్యాడ ఏరియాలో దుర్గవాణిపాలెం గ్రామంలో నిజంగా అతి పురాతనమైన శివాలయాల్లో మహా అద్భుతమైన ఈరోజు కార్యక్రమం. ఆలయ పునర్నిర్మాణంలో కారణంగా మరి మొత్తం ఈ నిర్మాణం అంతటినీ కూడా గత 3.5 సంవత్సరాల నుండి ఎంతో నిర్మాణ కమిటీ కానీ కోర్ కమిటీ కానీ ఎంతో కష్టించి మరి స్వామివారి పునఃప్రతిష్ఠ కార్యక్రమం చాలా చక్కగా ఈరోజు జరిపించారు. మరి ఈ కార్యక్రమంలో ముఖ్యంగా అంటే గంట్యాడ గురుమూర్తి గారు కానీ, మరి పరదేశ్ గారు, మరి ఇక్కడ ఉన్నటువంటి నిర్మాణ కమిటీ సభ్యులు, కోర్ కమిటీ సభ్యులు ఎంతో చక్కగా, మరి సెక్రటరీ గారు వీళ్ళందరూ కూడా ఎంతో చక్కగా కార్యక్రమం నిర్వహించారు. మరి ఈ కార్యక్రమంలో భాగంగా మరి తమ వంతు సహాయం చేసినట్టు మరి భక్తులందరూ కూడా సహాయ సహకారాలు అందించి ఇలాంటి కార్యక్రమాలు ఆధ్యాత్మిక రంగంలో కూడా. నా పేరు ములకలపల్లి పెంటయ్య, 75వ వార్డు టీడీపీ జనరల్ సెక్రటరీ. మరి శ్రీ గౌరీ పరమేశ్వర ఆలయం మరి ఈరోజు విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం సందర్భంగా, అలాగే 4వ తారీఖు, 5వ తారీఖు, 6వ తారీఖు 3 రోజులు కూడా చాలా భారీ ఎత్తున పూజలు పునస్కారాలతో ఈ యొక్క శివాలయంలో జరుగుతున్నది. మరి వేలాది మంది భక్తులతో కూడా ప్రదర్శించడం జరిగింది. అలాగే దుర్గవాణిపాలెం మరి 85 సంవత్సరాలు ఈ ప్రాంతానికి వచ్చిన తర్వాత 83 నుంచి కూడా ఈ శివాలయం స్థాపించడం, మరి ఈ శివాలయం ద్వారా అనేక భక్తులకు ఆశీర్వాదాలు కూడా ఈ శివాలయం ద్వారా ఆలయ పునఃప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో చాలా అంగరంగ వైభవంగా మరి ఉదయం నుండి కూడా అనేకమైనటువంటి భక్తులతో కిటకిటలాడినటువంటి శివాలయము. ఈ ప్రాంతానికి మొట్టమొదటి శివాలయం. మరి అది పునఃప్రతిష్ఠ చేయడం అనేది జరిగింది. మరి అందరూ కూడా సహకరించి మరి మేమందరం కూడా గ్రామస్తులు కానీ, గుడి నిర్మాణ కమిటీ కానీ అందరూ కూడా ఐకమత్యంతో కలిసి పనిచేసి మరి ఈ గుడి నిర్మాణాన్ని పూర్తి చేసుకున్నాం. మరి ఈరోజు ప్రారంభోత్సవం కూడా చేసుకున్నాం. మరి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈరోజు గణపతి ఆలయంలో గణపతి విగ్రహం కానీ, శివుడు ఆలయంలో శివుడి విగ్రహం కానీ, అదేవిధంగా పార్వతీదేవి విగ్రహం కానీ, అదే నందీశ్వరుడు కానీ, చండేశ్వరుడు కానీ, బలిపీఠం కానీ అందరూ అన్నీ కూడా మరి కార్యక్రమాలు చేసి మేము ఈరోజు నవగ్రహాలతో కూడా ఈరోజు ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఆ కార్యక్రమం పూర్తి చేసుకున్నటువంటి కార్యక్రమం కూడా జరిగింది. కాబట్టి ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ అందరికీ నమస్కారం. ఈరోజు మరి దుర్గవాణిపాలెం గ్రామంలో శ్రీ గౌరీ పరమేశ్వరుల ఆలయ ప్రతిష్టాపన కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క కమిటీ నిర్వాహకులు, ఈ యొక్క కమిటీ అధ్యక్షులైన గంట్యాడ గురుమూర్తి గారికి, అలాగే పరదేశి గారికి, పైరాజు గారికి, పెంటర్ర గారికి, ఇక్కడ ఉన్న కమిటీ పెద్దలందరికీ, అలాగే రామలక్ష్మి గారికి, అందరికీ, అలాగే మీడియా మిత్రులు అందరికీ కూడా నాకు హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి 33 ఏళ్ల చరిత్ర ఉన్న యొక్క ఆలయ పునఃప్రతిష్ఠ మళ్ళీ ఇక్కడ చాలా అంగరంగ వైభవంగా, కడు రమ్యంగా జరుగుతుంది. ఇక్కడ భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి ఈ యొక్క ప్రతిష్టాపన కార్యక్రమంలో వాళ్ళందరూ కూడా వచ్చి ప్రత్యేకంగా స్వామివారి దర్శనం కోసం అందరూ కూడా ఇక్కడ వేచి ఉన్నారు. ఇక్కడ ఇంత ఆలయాన్ని మళ్ళీ నిర్వాహకులందరూ కూడా చక్కగా విశాలంగా మళ్ళీ